నమస్తే. వెల్కమ్ టు ఒకటి. ప్రస్తుతం మనతో పాటు నిరుద్యోగ జేఏసీ నాయకులు హరి గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అన్న చెప్పండి. 6 నెలల నుంచి ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. పోరాటాలు చేస్తున్నారు. మొన్న ఒకసారి కూడా హియరింగ్ వచ్చింది. జడ్జిమెంట్ మీకు వ్యతిరేకంగా రావడం జరిగింది. అయినా మీరు మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు. మళ్ళీ రేపు కూడా ఒక హియరింగ్ రాబోతా ఉంది. జడ్జిమెంట్స్ ఏ విధంగా వస్తుందని? నమస్తే అండి. ఈరోజు ఇక్కడ రావడానికి మెయిన్ రీజన్ రేపు హైకోర్టులో డివిజన్ బెంచ్ జడ్జిమెంట్ జియో 29 మీద ఉంది. అందుకే ఇక్కడ ప్రెస్ క్లబ్‌లో ప్రెస్ మీట్ పెట్టేసి ఏం లేదండి, ఇంకొక అవకాశం మేము ప్రభుత్వానికి హైకోర్టు ఒకవేళ మాకైతే పాజిటివ్ వైబే ఉంది వస్తదని. ఎందుకంటే మొన్న సుప్రీంకోర్టు చంద్రచూడ్ గారు రిటైర్మెంట్ అయ్యే ముందు రోజు కూడా 2008లో వచ్చిన నోటిఫికేషన్ 2013లో దీనికి జడ్జిమెంట్ వచ్చింది అది. సో దీనికి జడ్జిమెంట్ అనేది ఇంకోటి పెద్దగా రావాలి, ఇది కరెక్ట్ సరితూగేటట్టు లేదని, అది కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ జడ్జిమెంట్ అది. మొన్న ఇచ్చిన జడ్జిమెంట్ అది. ఏమైందంటే ఏదైనా ఒక నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు రేపటి రోజు ఫ్యూచర్లో ఆ నోటిఫికేషన్లో మార్పులు చేయవలసి వస్తే కంపల్సరీ నోటిఫికేషన్లో నోట్ అని పెట్టేసి మీరు మెన్షన్ చేసి ఇవ్వాలని చెప్పేసి ఇచ్చారు. ఇంకా ఎక్సెట్రా కొన్ని పాయింట్స్ ఇచ్చారు. ఇప్పుడు కూడా ఈ గవర్నమెంట్ కూడా మనకిచ్చిన నోటిఫికేషన్లో రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వం ఇచ్చిన 55 జీవోని రద్దు చేసేసి 503 పోస్టులకు 563 అంటే 60 పోస్టులు పెంచేసి రీనోటిఫికేషన్ ఇచ్చి ఆ నోటిఫికేషన్ రద్దు చేసేసి జియో 29 అనేది యాడ్ చేసారు. జియో 29 ఏం చెప్తుందంటే ఓన్లీ రిజర్వేషన్లకు తుట్లు పడుతుంది. ఇది అంటే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇది ఫాలో చేయలేదు. గత ప్రభుత్వం ఇచ్చిన జియో 55 రూల్ ఆఫ్ రిజర్వేషన్ న్యాయం అనేది పాటించారు. ఇక్కడ ఏమైతుంది, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల వాళ్ళకు మనకు అన్యాయం జరుగుతుంది. అంటే ఇప్పుడు నేను ఎస్టీ అండి, నాకు 70 వచ్చింది, నేను ఓపెన్ కేటగిరీలో వెళ్ళిపోతాను, సెలెక్ట్ అయిపోతాను మెయిన్స్. ఇంకొక కేటగిరీలో ఉన్న వాళ్ళకు 69, 68, 67 ఉన్నంత వరకు కూడా క్వాలిఫై అవుతారు. వాళ్ళు నా కేటగిరీలో తీసుకోకుండా నన్నే డైరెక్ట్ నా కేటగిరీలో తీసుకున్నారు, నన్ను ఓపెన్ కేటగిరీలో తీసుకోలేదు. అంటే జియో 29 ఏం చెప్తుందంటే మనకు కంపల్సరీగా రిజర్వేషన్లో సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా రిజర్వేషన్లో ఉంచేసి ఓపెన్ కేటగిరీలో సెలెక్ట్ చేయకుండా ఇంకా బయట వ్యక్తుల నుంచి, అంటే అది ఓసీస్ కావచ్చు, ఇంకా వేరే ఎక్స్ట్రా ఎక్కడ నుంచి వచ్చిన నాన్ లోకల్స్ కావచ్చు, వీళ్ళందరినీ తీసుకొచ్చి ఓపెన్ కేటగిరీలో పడేస్తున్నారు. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇది టీజీపీఎస్సీ డేటానే, వాళ్ళు సైట్లో పెట్టిన డేటా అనేది. ఓపెన్ పోస్టులు 209 అంటే 50 పోస్టులు కదా, 10,450 మందిలో ఈ లిస్టులో ఎంతమంది మనకు ఓపెన్ కేటగిరీ లిస్టులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళు మన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ బీసీయూ ఒక్కొక్కరికి ఇన్ని పోస్టులు. ఎస్సీ వాళ్ళకి 93, ఎస్టీ 52, ఈడబ్ల్యూఎస్ 49, బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ బీసీఈ 93 పోస్టులకు గాను 4,650 మంది సెలెక్ట్ అవుతారు. పీడబ్ల్యూడీ కేటగిరీలో 178 మంది. ఎంతమంది ఓపెన్ కేటగిరీలో సెలెక్ట్ అయిన లిస్టు మనకి ఇవ్వలేదు. అయితే దీని గురించి హైకోర్టులో కూడా మొన్న ఇది వాయిదా పడే ముందు మేము స్ట్రైక్ చేశాం కదా, అక్టోబర్ 19 రోజు మెయిన్స్ ముందు, ఆ రోజు కూడా బెంచ్ 17వ తారీఖు జడ్జి గారు ఏమని చెప్పారంటే ప్రభుత్వ తరపు లాయర్ని, మరి ఎందుకు మీరు లిస్ట్ ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు పెట్టలేదు అని చెప్పేసి అంటే, సార్ ఎగ్జామ్ అయితే ఫస్ట్ జరగనియండి, మేము ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మేము ఒక కమిటీ వేసాము, ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ని తీసుకొచ్చి మీకు సబ్మిట్ చేస్తాం, ఎవరికి ఎంతమంది మేము సెలెక్ట్ చేసినాము, ఎవరు ఎంతమందికి మేము ఇవ్వదలుచుకుంటున్నామని చెప్పేసి మీకు సబ్మిట్ చేస్తాం సార్, మేము మాకు ఒకసారి ఎక్స్క్యూజ్ ఇవ్వండి. ఆల్రెడీ టికెట్స్ మన హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నారు చాలా మంది విద్యార్థులు, అండ్ కొంతమంది ఇది ప్రొవోక్ చేస్తున్నారు. పోయినసారి కూడా 2-3 చనిపోయారని చెప్పేసి ఒక ఎమోషనల్ బ్లాక్ మెయిల్ క్రియేట్ చేసి అక్కడ, అంటే వే ఆఫ్ టాకింగ్ బియర్, ఒక న్యాయాన్ని కూడా ఇట్లా చేసేసుకొని ఒక వే ఆఫ్ టాకింగ్ తోటి పోయినసారి కూడా 2-3 స్టూడెంట్స్ చనిపోయారు సార్, ఇప్పుడు కూడా ఇట్లా కావాలని చేస్తున్నారు. ఎగ్జామ్ తీరా చూస్తే 2-3 రోజులే ఉంది, మనకి మాకు టైం ఇవ్వండి, మేము ఆఫ్టర్ ఎగ్జామినేషన్ తర్వాత మీకు రిపోర్ట్ సబ్మిట్ చేస్తామని చెప్పిళ్ళు. ఇక ఎగ్జాంపుల్ బీసీబీ చూడండి, 37 పోస్టులకు ఎంతమంది సెలెక్ట్ కావాలండి, 150 అండ్ 1650 మెంబర్స్ సెలెక్ట్ అవ్వాలి. ఇక్కడ ఎంతమంది వచ్చిళ్ళు, 7,560 మంది వచ్చిళ్ళు. బీసీడీ 22 పోస్టులకు ఎంతమంది రావాలా, 1,200 మంది రావాలి, 1,100 మంది రావాలి. సీజన్ 6,324 మంది వచ్చిళ్ళు. పీడబ్ల్యూ కేటగిరీలో ఎంతమందో ఇవ్వలేదు. ఇది ఎక్స్ట్రా ఎందుకు ఇచ్చిళ్ళు, 1:50 కదా మనకు రావాల్సింది. బీసీడీ వాళ్ళు ఒక పోస్టుకు 175 మంది పోటీపడుతున్నారు. నేను అబద్ధం ఆడట్లేను, మీకు రిపోర్ట్ వస్తుంటే టీజీపీఎస్సీ దాంట్లో మీరు డౌన్లోడ్ చేసుకోండి, వాళ్ళే పెట్టింది. ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత ఎంతమంది ఏ కేటగిరీలో పోటీ పడుతున్నారని కూడా ఇచ్చిళ్ళు. ఒకటి వీళ్ళేమో 75 మెంబర్స్ పోటీ పడతారు, అంటే ఇక్కడ వీళ్ళు 175, ఒక పోస్టుకు 175 మంది పోటీ పడుతున్నారు. అంటే ఇక్కడ 5,500, 5,000, 11,000 మంది యావరేజ్ గా. గత మీటింగ్ లో ఏదో చెప్పారు కదా రేవంత్ రెడ్డి గారు, మేము బీసీ వాళ్ళకి అన్యాయం చేయలేదు, 51% మేము సెలెక్ట్ చేసిన మెయిన్స్ కి అన్నాడు, కానీ వాళ్ళని సెలెక్ట్ చేసినాం, మరి మిగతా ఎస్సీ ఎస్టీ వాళ్ళను ఎందుకు సెలెక్ట్ చేయలేదు, వాళ్ళ కేటగిరీలో ఉంచేసి మరి వీళ్ళని ఓపెన్ కేటగిరీలో తీసుకున్నారు కదా, బీసీబీ అండ్ బీసీడీ వాళ్ళను, మరి ఎస్సీ ఎస్టీ అండ్ మైనారిటీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళని కూడా మీరు తీసుకోవాలి కదా. మరి ఇందులో ఎంతమంది, మరి ఇక్కడ 10,000 మంది వచ్చినప్పుడు ఈ 4,000 మందిలో ఎవరు ఎంతమంది ఉన్నారు, ఎస్సీ ఎస్టీస్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, రెడ్డిస్ ఎంతమంది ఉన్నారు, ఈడబ్ల్యూఎస్ ఎంతమంది ఉన్నారు, ఇవి చెప్పాలి కదా. ఇదే మేము చెప్పమని చెప్తున్నాం. అంటే ఇక్కడ సింపుల్ లాజిక్, ప్రతిదీ దాస్తుంది టీజీపీఎస్సీ ప్రభుత్వం, ప్రతిదీ దాస్తుంది. ఏం చేసుకుంటారో చేసుకోండి, వాళ్ళు ఒక ఫోబియాలో వెళ్ళిపోతున్నారు ఏమన్నా కానీ. టీజీపీఎస్సీ అనేది స్టూడెంట్స్ తో కాకుండా, స్టూడెంట్స్ పరంగా కాకుండా ప్రభుత్వం ఏం చెప్తా తింటున్నారు. తప్పకుండా కదా. ఇప్పుడు రేపటి రోజు ఏమైనా వాయిదా పడాలన్నా, రేపటి రోజు మాకు మన గ్రూప్ 2 పోస్ట్ పోన్ కావాలి, పోస్టులు పెంచేసి చేయాలని అందరూ, మీరు ముందు నుంచి 6-7 నెలల నుంచి మనం అందరం ట్రావెల్ చేస్తున్నాము, పోస్టులు పెంచేసి వాయిదా వేయాలని కోరుకున్నాము.
సరే మాట్లాడినాం, చర్చలు జరిపింది ప్రభుత్వము. చర్చలు జరిపినప్పుడు టీజీపీఎస్సీకి చెప్తేనే కదా అవుతుంది. ఎప్పుడు ఎవరండి మన టీజీపీఎస్సీ సొంతంగా బాడీ నిర్ణయం తీసుకుంటారు? ఎప్పుడు జరగదు. ఐ మీన్ ఢిల్లీలో ఉన్న యూపీఎస్సీ బోర్డు కూడా గంతే. ఏదన్నా ఒక ఎమర్జెన్సీ ఏమైనా కేసు, మన రీసెంట్ గా ఉత్తరప్రదేశ్ బోర్డు, ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డు మన ఎగ్జామ్ గురించి మీకు తెలుసు అనుకుంటా. లక్షల మంది రోడ్ల మీదకి వచ్చేసి టీజీపీ వాళ్ళ మన టీజీపీఎస్సీ ఆఫీస్ లాగా వాళ్ళ యూపీఎస్సీ ఆఫీస్ దగ్గర వెళ్ళేసి ఎంతమంది వెళ్ళి స్ట్రైక్ చేసిళ్ళు? ఏమైంది? మేము చేసిన సెక్రటరీ ముట్టడి కంటే డబుల్ ట్రిపుల్ అయింది. అది మిలియన్ మార్చ్ కంటే ఎక్కువైంది. అందుకే విద్యార్థులతో పెట్టుకోకండి. విద్యార్థులు చెప్పే దాంట్లో కూడా కొన్ని పాజిటివ్స్ ఉంటాయి, అవి కూడా వినండి. మీరు వేరే ఎవరి వాళ్ళు చెప్తే వీళ్ళు రాంగ్ గైడెన్స్ వినకండి సార్. మేము ఇప్పుడు కూడా చెప్తున్నాము, కోర్టు మొట్టికాయలు పెట్టక ముందుకే, లేకపోతే ఇప్పటికి కూడా జరిగిపోయింది ఏం లేదు. రానియండి, రేపు జడ్జిమెంట్ ఎట్లైనా రానియండి. దీన్ని ఫర్దర్గా ఏం చేస్తే బాగుంటుందో మీరు నిపుణులతో చర్చించి, నిపుణులతో కూర్చొని దీని మీద డిసైడ్ చేసుకుంటా అని చెప్తున్నాము. మీరు తొందరపడి నేను December 9కి రిజల్ట్ ఇస్తా, నేను ఇష్టం ఉన్నట్టు, నేను ఈ 10 ఏళ్లలో కేసీఆర్ గ్రూప్ అని పెట్టలే కదా, ఒకటే వాళ్ళ కాన్సెప్ట్. ఈ 10 ఏళ్లలో గ్రూప్ 1 ఎగ్జామ్ జరగలే కదా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, నేను పెట్టినా ఇచ్చిన, రేపటి రోజు అదే ఎల్బీ స్టేడియంలో ఎక్కడో పెట్టి పేపర్ ఇస్తాడు, నేను ఇచ్చిన పేపరు వీళ్ళంతా కుట్ర చేసేసి మళ్ళీ రద్దు చేసిన అని చెప్పేసి మళ్ళీ ఒక లాజిక్గా మీదికి వెళ్ళి వీళ్ళు ఒక మాట మాట్లాడతారు. ఏం లేదు, ఇదే మాట్లాడతారు. నేను పెట్టిన అష్ట కష్టాలు పడి ఏదో అది చేసి ఇది చేసి కుట్రలు చేసేళ్ళు, నేను చేసిన దాన్ని వీళ్ళంతా కుట్ర చేసేసి రేవంత్ రెడ్డి ఇచ్చిన దాంట్లో పోదు క్రెడిట్ కార్డు అని చెప్పేసి మళ్ళీ రేపు మళ్ళీ ఇదే ముఖ్యమంత్రి చెప్పుకుంటాడు. ఇదే జరిగేది. అలాగే రేవంత్ రెడ్డి గారు మహారాష్ట్ర ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కదా, అందులో 50,000 ఉద్యోగాలు ఇచ్చాం, తెలంగాణ మొత్తం అభివృద్ధి చేసేసాం, నిరుద్యోగులు కూడా సాటిస్ఫై చేసామని చెప్తున్నారు కదా, దానిపై ఏం మాట్లాడుతున్నారు? 50,000 ఉద్యోగాలు గత ప్రభుత్వం ఇచ్చినాయి కదా, అది అందరికి తెలిసిందే. నువ్వు వద్దన్నా కాదన్నా ఆయన మనస్తత్వాన్ని కూడా ఆయన మనస్సాక్షి కూడా తెలుసు. బట్ ఆయన ఇచ్చింది ఒక డిఎస్సి ఒక 5,500 కొత్తగా, ఇంకో 60 పోస్టులు గ్రూప్ 1లో కలిపిండు, ఇంకో 1,000-1,500 మెడికల్ డిపార్ట్మెంట్లో ఇచ్చిండు అంతే. అవి కాకుండా ఇంకా వేరే పోస్టులు ఇవ్వలేదు. వాళ్ళు కూడా మాకేం అనిపిస్తుంది అంటే, కేసీఆర్ ఇచ్చిన 80,000 ఉద్యోగాలు ఈయన ఎట్లాగూ ఆ టైం వరకు ఇవే ఉంటాయి కదా, అవి వచ్చి ఇవ్వడము, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మనకు ఏప్రిల్ అండ్ మేలో కూడా కొంతమంది ఉద్యోగాలు రిటైర్మెంట్లు ఉన్నారు. ఎప్పుడు గత ప్రభుత్వం కేసీఆర్ 61 సంవత్సరాల వాళ్ళకి ఏజ్ పెంచిండు కదా, ఆ వాళ్ళు కూడా కొంతమంది రిటైర్మెంట్ అవ్వడానికి వస్తున్నారు. కాబట్టి ఉద్యోగాలు ఉన్నాయండి, కానీ ప్రభుత్వం ఇనిషియేట్ తీసుకోండి. ఎక్కడెక్కడ బ్యాక్లాగ్ పడిపోయి ఎక్కడెక్కడ అన్ని తీసుకొని వచ్చినాయో వాటిని తీసుకొచ్చి వాళ్ళన్ని గుర్తించి బ్యాక్లాగ్ పడకుండా ఇస్తే ఇవ్వచ్చు. కానీ వీళ్ళు ఏంటంటే వీళ్ళు కాలయాపన చేసుకుంటూ మళ్ళీ ఎస్సీ వర్గీకరణ ఒకటి వచ్చింది. ఇప్పుడు యాక్చువల్గా అక్టోబర్లో మనకు కొన్ని నోటిఫికేషన్ రావాలి, గ్రూప్ 1 అండ్ డిఎస్ అండ్ వేరే డిపార్ట్మెంట్ సంబంధించింది జెన్కో గిట్లా. ఇప్పుడు ఏముంది, కమిటీ వేసేసి 6 నెలలు 7 నెలలు లేకపోతే వచ్చే సంవత్సరం కూడా మొత్తం టైం పాస్ చేసేసి మేమేం చేస్తాం, వాళ్ళందరూ కదా వాళ్ళ గురించి ఆలోచించమని చెప్తారు. ఇది కూడా మళ్ళీ సేమ్ 2028-29 ఎలక్షన్ వరకు తీసుకోబోతారు. వీళ్ళు చెప్పేది ఇంతే, మా బతుకులు గింతే, మేము ఇట్లనే తయారైతాం కావచ్చు అనుకుంటున్నాము. ఇప్పటికైనా ఇట్లా చేసుకోకుండా ఊరికే మీ రాజకీయ పంతాన్ని పోకుండా ఒక్కసారి మన నిరుద్యోగుల పక్షాన గురించి ఆలోచించమని. అలాగే అన్న, నిరుద్యోగుల విషయంలో ప్రతిపక్ష పార్టీలో వెనుకని నడిపిస్తున్నాయని ప్రచారం నడుస్తా ఉంది, దాని పేరు ఏం మాట్లాడు? ప్రతిపక్షాలు నడిపించలేదు, నిరుద్యోగులు నడిపిస్తున్నారు. మా వెనకాల నిరుద్యోగులు ఉన్నారు. పోయినసారి వాళ్ళు కూడా వచ్చేది కదా, గత ప్రభుత్వం ఉన్నప్పుడు టీజీపీఎస్సీ దగ్గర ముట్టడికి గ్రూప్ 2 అండ్ వేరే గ్రూప్ 2 వాయిదా పడాలి అదే అని చెప్పేసి ప్రవళిక చనిపోయే ముందు బిఫోర్ కోదండరాము, ఆగ్నేయ మురళి, బలమూరి వెంకట్ వీళ్ళందరూ వచ్చింది కదా, రోహిన్ రెడ్డి గారు వాళ్ళందరూ అక్కడికి వచ్చిన తర్వాత స్ట్రైక్ చేసినప్పుడు మరి వాళ్ళు కూడా ఇట్నే బీఆర్ఎస్ వాళ్ళు మీరు కూడా వీళ్ళ వెనకాల ఉండి నడిపిస్తాలంటే ఎట్లుంటది? ఇప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడు మీరు ఎవరైతే చెప్పిర్రో అది ఎవరు కూడా ఇప్పుడు స్పందించారు. వాళ్ళు వచ్చేసినాయి కదా, ఇంట్లో ఉన్నారు, వచ్చేసినాయి కాబట్టి మళ్ళీ తీరా ఎలక్షన్ ముందు వచ్చినప్పుడు మళ్ళీ వేరే బ్లఫ్ చేయాలి, హిప్నటిజం చేయాలి, ఏం చెప్తే ఏదైతే చేయాలి. కానీ అయిపోయింది. వాళ్ళు కూడా ఇక ఇన్ని రోజులు విన్నాము, ఇక వాళ్ళే సబ్జెక్ట్ పర్సన్స్, వాళ్ళే ఇదే అనుకున్నాం మనము. ఇక వాళ్ళు కూడా ఇక ఎక్స్పైర్ అయిపోయారు. ఇక రేపటి రోజు మా దగ్గరికే వాళ్ళు రావాల్సి వస్తుంది తప్పకుండా.